నేను thumbnail లో ఏదైతే పెట్టానో దానిపై మీకు క్లారిటీ రావాలంటే ఈ వీడియో చివరి దాకా చూడండి, ఓకేనా? ఇంకొన్ని విషయాలు మీకు తెలిసినవే. అవేంటంటే నా ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవన్నీ కొంచెం చూసి సపోర్ట్ చేయండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఓకేనా? విజయ్ దేవరకొండ షికావత్ బ్రదర్ అని నేను అనుకుంటున్నా, నాకు అనిపిస్తుంది. దీనికి రెండు కారణాలు: షికావత్ పట్టుకున్న ఎర్రచందనం ఫేక్ అని తెలియడం, షికావత్ అవమానం తట్టుకోలేకపోవడం. ఇవన్నీ అల్లు అంటే పుష్ప గాడిని ఏం చేయలేకపోతా, అలాగే ఏం చేయలేనేమో అనే ఉద్దేశంతో ఫైనల్ డెసిషన్ షికావత్ చనిపోవాలి. పుష్ప గాడిని పార్ట్ 1 లో ఏం చేయలేకపోయా, పార్ట్ 2 లో కూడా ఏం చేయలేకపోతుంది. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ నేను లేకపోతే ఈ గొడవలన్నీ ఉండవు కదా, నేను చచ్చిపోతా అని డిసైడ్ అయిపోతాడు. తను ఏదైతే ఫేక్ ఎర్ర చందనం పట్టుకున్నాడో వాటి మీదే పెట్రోల్ పోసి తను కూడా అందులోనే ఉండిపోతాడు. ఇది మెయిన్, ఓకేనా? అయితే షికావత్ ని ఎవరు కాపాడారు అంటే విజయ్ దేవరకొండ నేను అనుకుంటున్నా. ఎందుకంటే పుష్ప 2 క్లైమాక్స్ సీన్ లో బాంబ్ బటన్ నొక్కేటప్పుడు సగం చేతి కాలిపోయి ఉంటుంది. అలాగే తన పర్సనాలిటీ ఇవన్నీ విజయ్ దేవరకొండకి మ్యాచ్ అయ్యాయి. విజయ్ బాంబ్ ఎందుకు పెట్టాడు? దీనికి కారణం ఏంటంటే షికావత్ ని కాపాడినాక షికావత్ చెప్పాడేమో నేను చనిపోవడానికి కారణం పుష్ప గాని మొత్తం స్టోరీ చెప్తాడేమో. దీంతో విజయ్ కి కోపం వచ్చి బాంబ్ పెడతాడేమో, బాంబ్ పెట్టి షికావత్ సర్ప్రైజ్ చేస్తాడేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే షికావత్ బ్రదర్ అంటే ఆ మాత్రం ఉంటుంది, వీళ్ళిద్దరు పోలికలు ఒకేలా ఉంటాయి కాబట్టి కొంచెం సైక్ ఉంటుంది. నేను విజయ్ దేవరకొండనే అని ఎలా కన్ఫర్మ్ చేశానంటే ఆ పర్సనాలిటీ ఇవన్నీ విజయ్ కి మ్యాచ్ అయ్యాయి. అలాగే షికావత్ ని కాపాడే సమయంలో విజయ్ దేవరకొండ హ్యాండ్ కూడా కాలిపోయిందేమో నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో మీరు చిన్న కామెంట్ చేయండి.